ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి దీనిలో ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ రాసి ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఏంటి, డిఫరెంట్ ప్రింటింగ్ మెథడ్స్ ఏంటి, ఒక్కొక్కటి ఎలా వర్క్ అయింది. ఓకేనా, ఫస్ట్ క్లాస్ ఏమనిద్దాం, ప్రింట్ మెథడ్స్. ఓకే, దీనిలో మనం మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రింటింగ్ మెథడ్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, ఫస్ట్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, దీనిలో మామూలుగా హలో వరల్డ్ అని ప్రింట్ చేసి అవుట్పుట్ చూసి నేర్చుకుందాం. ఓకేనా, ఓకే కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. సేవ్ చేద్దాం. ఓకేనా, మనం క్లాస్ నేమ్ దేంతో సేవ్ చేయాలి మీకు గుర్తుందా? ఈ ఫైల్ని మనం క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. ఓకే, క్లాస్ నేమ్ ఏంటి? ఒక్క నిమిషం. ప్రింట్ మెథడ్స్. ఓకే, ప్రింట్ మెథడ్స్ క్లాస్ నేమ్ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ జావా. ఇది మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం? ఇక్కడ మనం ఒక జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, దానిలో చేద్దాం. ఓకేనా, సేవ్ చేద్దాం. ఓకే, Ctrl+S అంటున్నాను, Ctrl+S ఆ క్లాస్ నేమ్ డాట్ జావా. ఓకేనా, ఓకే ఇప్పుడు సేవ్ టైప్ యాజ్ ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. దీనిలో టెక్స్ట్ ఫైల్ కాకుండా ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. ఇక మన ప్రీవియస్ కొన్న ఫైల్స్ అనేది కనపడతాయి. ఓకేనా, ఇది ఒక్కసారి సరిగ్గా చూడండి. మనం డెస్క్టాప్ మీద ఎక్కడ సేవ్ చేస్తున్నాం? మనం ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం జావా ప్రాక్టీస్లో, అక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ తెలుసు కదా మీకు. కమాండ్ ప్రాంప్ట్ డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ ఫైల్ పాత్ అనేది వేరేది వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మనం ఆ ఫైల్ పాత్కి ఇక్కడన్నా చేంజ్ అవ్వచ్చు, కాకపోతే ఇది కొంచెం కష్టంగా ఉండిద్దని మనం ఏం చేస్తాం, డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్లోనే ఇక్కడ సిఎండి అని టైప్ చేస్తే డైరెక్ట్గా ఆ స్పెసిఫిక్ ఫైల్ పాత్తో మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ఫైల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇదిగో ప్రింట్ మెథడ్స్ డాట్ జావా. ఓకే, ఒకసారి ఇది రన్ చేద్దాం, కంపైల్ చేద్దాం. ఫస్ట్ కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి? జావా సి. ఓకే, మన ఫైల్ నేమ్ ఏంటి? ప్రింట్ మెథడ్స్ డాట్ జావా. ఓకే, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, ఏం ఎర్రర్స్ లేవు. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, మనకు డాట్ క్లాస్ ఫైల్ అనేది బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అయింది. ఓకేనా, సక్సెస్ఫుల్గా కంపైల్ అవుతుంది. కావాలితే ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇది డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఓకే ఇప్పుడు ఏం చేద్దాం, రన్ చేద్దాం. జావా రన్ చేయడానికి కమాండ్ జావా క్లాస్ నేమ్ ఏంటి? ప్రింట్ మెథడ్స్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ప్రింట్ మెథడ్లో నేను హలో వరల్డ్ అని రాశాను. మన ఫస్ట్ ప్రింట్ మెథడ్ అయితే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, దీనిలో మన హలో వరల్డ్ రాశాను. అవునా, అంటే దీని వర్క్ ఏంటి? హలో వరల్డ్ని ప్రింట్ చేసి కర్సర్ అనేది అదే లైన్లో ఉండిద్ది. అది ఇక్కడ చూడండి, కర్సర్ అనేది అదే లైన్లో ఉండి ఇక ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోయింది. ఓకే, ఇంకో స్టేట్మెంట్ రాద్దాం. ఇదే ఇంకో స్టేట్మెంట్ రాద్దాం, మీకు ఇంకా బాగా అర్థమైతే. ఓకే, సేవ్ చేశాను. మళ్ళీ ఏం చేద్దామంటే ఒకసారి కంపైల్ చేసి అప్ యారో నొక్కండి, డైరెక్ట్గా కమాండ్ వచ్చింది. ఇప్పుడు డౌన్ యారో నొక్కితే ఇది వచ్చింది. ఓకే, ఇది కూడా చూడండి, ఇక్కడ ఏమైంది, హలో వరల్డ్ అని ఇక్కడ నీకు సేమ్ లైన్లో ప్రింట్ అయిపోయింది. అవునా, అంటే కర్సర్ అనేది అదే లైన్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ హలో వరల్డ్ అనేది సెకండ్ లైన్లోకి రావాలి, అదైతే సేమ్ లైన్లోకి ఉండకుండా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హలో వరల్డ్లో \n. ఓకేనా, \n. ఓకే, ఈ \n అంటే అర్థం ఏంటంటే న్యూ లైన్లోకి వెళ్ళాను అర్థం. ఓకే, కర్సర్ అనేది న్యూ లైన్లోకి వెళ్ళిద్ది. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేద్దాం. ఓకే, రన్ చేస్తున్నాను. అదిగోండి, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయ్యి అక్కడ \n అనే క్యారెక్టర్ వచ్చింది కదా, అది
అది రాగానే కర్సర్ అనేది న్యూ లైన్లోకి వెళ్ళిద్ది. మళ్ళీ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది, కర్సర్ అనేది అదే లైన్లో ఉండి ఎండ్ అయిపోయింది, టెర్మినేట్ అయిపోయింది. ఓకేనా, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్. అంతేకాదు ఇవి మనకు సీలో పనిచేసే బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. ఓకే, బ్యాక్ స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ టీ అంటే ట్యాబ్ స్పేస్ తీసుకునేది. ఓకే, అప్ యారో నొక్కండి, కంపైల్ చేయండి. ఓకే, డౌన్ యారో నొక్కి రన్ చేయండి. ఇదిగోండి ట్యాబ్ స్పేస్ తీసుకుని మళ్ళీ మనకి హలో వరల్డ్ అనేది సెకండ్ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఓకేనా. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇవన్నీ తీసేస్తాను. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ అంటే system.out.printf. ఓకేనా, ఫస్ట్ది ప్రింట్, సెకండ్ మెథడ్ ఏంటి ప్రింట్ ఎఫ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది మనం ఏం చేద్దాం అంటే ప్రతిదీ రన్ చేసి తెలుసుకుందాం ఎలా వర్క్ అవుతుందో. ఓకే, కంపైల్ చేశాను, రన్ చేశాను. ఓకే, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయ్యి కర్సర్ అనేది అదే లైన్లో ఉండి ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి \n పెడతాను, \n కంట్రోల్ సేవ్ చేసి ఒక్కసారి కంపైల్ చేసి రన్ చేశాను. అదిగోండి ఇక్కడ ఏమైంది, నేను \n అనే క్యారెక్టర్ ఇక్కడ పెట్టాను కదా, అదేమైంది కర్సర్ అనేది న్యూ లైన్లోకి పంపించింది. అంటే కర్సర్ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కావాల్సింది కాపీ చేసి ఇంకోటి పెడదాం, కంట్రోల్ ఇప్పుడు \n తీసేద్దాం. ఓకే, కంట్రోల్ సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఒకసారి జూమ్ చేస్తానండి. ఓకే, ఒకసారి కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. అదిగో చూడండి ఫస్ట్ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. హలో వరల్డ్ లాస్ట్లో నేను \n పెట్టంగానే అది న్యూ లైన్లోకి వెళ్ళేది కర్సర్. ఓకేనా, కర్సర్ అనేది న్యూ లైన్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ప్రింటింగ్ స్టేట్మెంట్లో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయ్యి ఎండ్ అయిపోయింది. ఎందుకని నేను సెకండ్ టైం printf అనే ఉపయోగించాను. ఓకేనా, printf అని ఉపయోగించాను కాబట్టి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఈ printf మెథడ్ సేమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. ఏం చేస్తాయి, మనకి టెక్స్ట్ని ప్రింట్ చేసి కర్సర్ అనేది అదే లైన్లో ఉండిద్ది. ఓకేనా. ఓకే, ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ మెథడ్ చూద్దాం. ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ మెథడ్ ఏంటంటే println. println. ఓకే, ఈ మెథడ్ వర్క్ కూడా చూద్దాం, రన్ చేసి తెలుసుకుందాం ప్రతిదీ మనం. ఓకే, కంపైల్ చేశాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి అసలు ఈ println మెథడ్ ఏం చేసింది, ఆ టెక్స్ట్ని ప్రింట్ చేసి కర్సర్ డైరెక్ట్గా వేరే లైన్లోకి తీసుకెళ్ళింది. అంటే దీని డైరెక్ట్ వర్క్ ఏంటి, టెక్స్ట్ని ప్రింట్ చేసిద్ది, ఆ స్టేట్మెంట్స్ అవ్వగానే కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి తీసుకెళ్ళిద్ది, తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. అంటే ఈ ln మీన్స్ ఏంటి, న్యూ లైన్. డైరెక్ట్గా ఈ println వర్కే ఇది, టెక్స్ట్ని ప్రింట్ చేస్తే నెక్స్ట్ లైన్లోకి తీసుకెళ్ళిపోద్ది. ఓకేనా, ఇంకొక ప్రింటింగ్ స్టేట్మెంట్ రాద్దాం. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి కంపైల్ చేసి రన్ చేద్దాం. అదిగో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది, కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి తీసుకెళ్ళింది. ఓకే, మళ్ళీ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది, మళ్ళీ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ దీనిలో మనం \n అనే క్యారెక్టర్ యూజ్ చేయవసరం, మనం డైరెక్ట్గా మనకు జావానే ప్రొవైడ్ చేస్తుంది మెథడ్. ఓకేనా, ln అంటే న్యూ లైన్లోకి తీసుకెళ్ళమని. ఓకేనా, ఇప్పుడు మొత్తం 3 స్టేట్మెంట్లు ఒకసారి రాసి ప్రింట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రింట్ అనే మెథడ్. ఓకే, నెక్స్ట్ ఏంటి printf. నెక్స్ట్ ఏంటి ఓన్లీ మనం ప్రింట్. ఓకే, println అనే మెథడ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఓన్లీ కర్సర్ ప్రింట్ చేసి అదే లైన్లో ఉండిద్ది కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి మనం \n పెడతాం. ఇదేంటి, ఇది కూడా సేమ్ వర్క్ ఏంటి, అది ప్రింట్ చేసి కర్సర్ అనేది అదే లైన్లో ఉండిద్ది, అందుకని మళ్ళీ మనం \n పెడతాం. ఇదేం చేసి ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా, దీనికి \n అవసరంలా, ఎందుకంటే ln అని ఉంది. ln అంటే అర్థం ఏంటి, న్యూ లైన్ అని. ఓకే, ఒకసారి సేవ్ చేస్తున్నాను, ఒకసారి రన్ చేద్దాం. కంపైల్ చేశాను. ఓకే, రన్ చేశాను. అదిగో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది, మనం \n పెట్టాం, న్యూ లైన్లోకి వెళ్ళింది. మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ అయింది, \n పెట్టాం, న్యూ లైన్లోకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ println, ఇక \n పెట్టలే.
ఓకే, అది ఎల్ఎన్ ఉండటం మూలంగా అది కర్సర్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఎండ్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.